వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం తెలియజేస్తూ, మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు, ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ ఎవరున్నా వారు సబ్స్క్రైబ్ చేసుకునేలా చేయండి. మీరు చూస్తున్నప్పుడు తప్పకుండా వీడియోస్ లైక్ చేయండి. మరియు కేఆర్ జనరల్ గ్రూప్స్ ఉన్నాయి, కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి. దాంట్లో కూడా ఆసక్తి ఉన్న అభ్యర్థులు జాయిన్ అవ్వచ్చు. ఈ గ్రూప్లో జాయిన్ అవ్వడం ద్వారా 2025లో ఎవరైతే జేఈ కానీ మిగతా ఇంజనీరింగ్ పరీక్షలు రాయబోతున్నారో వాళ్ళకి కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు పూర్తి గైడెన్స్ ఇవ్వబడుతుంది. వెంటనే ఇన్ఫర్మేషన్ తెలియజేయబడుతుంది. కాబట్టి ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాలని, పూర్తి వివరాలకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ను కన్సల్ట్ చేయాలని కోరుతూ, మరొక న్యూస్తో ఈరోజు మీ ముందుకు రావడం జరుగుతుంది. అది ఎంసెట్ అడ్మిషన్కి సంబంధించిన ఒక అప్డేషన్. మరి ఏంటి, ఆల్రెడీ ఎంసెట్ కౌన్సిలింగ్ ముగిసింది, మనకు ఇంజనీరింగ్ క్లాసులు ప్రారంభమయ్యాయి. చాలా వరకు ఓరియంటేషన్ ప్లస్ ఇంజనీరింగ్ కాలేజీలో క్లాసులు కూడా ప్రారంభమయ్యాయి. మరి ఈ తరుణంలో ఏంటి ఇంజనీరింగ్ సీట్లు అంటే, ఈరోజు మనం ఒక జడ్జిమెంట్ హైకోర్టు నుంచి రావడం జరిగింది. అది ఏదైతే ఇంతకుముందు చాలా కాలేజీలు, దాదాపు 70 కాలేజీలు బ్రాంచ్ కన్వర్షన్ కోసం అప్లై చేసుకుని ఉన్నాయి. అంటే కొన్ని లోయర్ బ్రాంచెస్ని వాళ్ళు రెడ్యూస్ చేసుకొని సిఎస్సి అనుబంధ బ్రాంచ్లో సీట్లు కావాలని అప్లై చేసుకోవడం జరిగింది. ఈ 70 కాలేజీలో దాదాపు అన్నీ ఏఐసిటి అప్రూవల్ పొందాయి, జేఎన్టీయూ అప్రూవల్ పొందాయి. దాంట్లో ఆల్మోస్ట్ గతంలో సెకండ్ కౌన్సిలింగ్ సమయంలో దాదాపు ఒక 50 కాలేజీకి పైగా ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చేసింది. దాంట్లో సీట్లు పెరగడం మనం చూసాం. ఆల్మోస్ట్ 10,000 సీట్స్ వరకు మనకు పెరిగాయి. మరి ఇప్పుడు కొన్ని కాలేజీలకు అప్పుడు ప్రభుత్వం వైపు నుంచి బ్రాంచ్ కన్వర్షన్కి పర్మిషన్ రాలేదు. మరి ఆ కాలేజీలు కోర్టుకు వెళ్ళిన విషయం మీకు తెలుసు. కోర్టు కూడా ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తూ ఇంతకుముందు మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇచ్చింది. మళ్ళీ ఈరోజు కొత్తగా ఏంటంటే కోర్టు యొక్క అప్డేటెడ్ జడ్జిమెంట్ ఏంటంటే, ఏవైతే బ్రాంచ్ కన్వర్షన్ సీట్లు ఉన్నాయో మిగతా దాదాపు 14 నుంచి 17 కాలేజెస్ ఉన్నట్టున్నాయి. ఈ కాలేజెస్లో బ్రాంచ్ కన్వర్షన్ చేసిన అప్లికేషన్ చేసుకున్న కాలేజీ వాళ్ళ సీట్లను ఫిలప్ చేయమని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరి ఆల్రెడీ క్లాసెస్ ప్రారంభమై ఇలాంటి తరుణంలో ప్రభుత్వం మరి దాదాపు ఇవి 3 నుంచి 4,000 వరకు ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి ప్రధానంగా కొన్ని గ్రూప్స్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కాలేజీలో సీట్లు అంటే మల్లారెడ్డి గ్రూప్స్లో కొన్ని కాలేజీలో సీట్లు ఉన్నాయి. నెక్స్ట్ ఎంఎల్ఆర్ఎస్ మరి లక్ష్మీరెడ్డి గ్రూప్స్లో కూడా ఉన్నాయి. సిఎంఆర్ గ్రూప్లో కూడా ఉన్నాయి. అనురాగ్ పల్లారాజేశ్వర రెడ్డి గారి కాలేజెస్లో కూడా సీట్లు కొన్ని ఉండడం జరిగింది. విద్యాజ్యోతి ఇంజనీరింగ్ కాలేజీలో కూడా సీట్లు ఉండడం జరిగింది. ఇలా వివిధ కాలేజీలో దాదాపు సీట్లు ఉండడం మనం చూసాం. మరి సెయింట్ మార్టిన్లో కూడా ఉన్నాయని ఇచ్చారు. అది కూడా మల్లారెడ్డి వాళ్ళకే అనుబంధంలో ఉంటుంది. మరి ఈ కాలేజీలో దాదాపు నియర్లీ 3,000 నుంచి 4,000 మధ్యన సీట్లు ఉంటే, దాంట్లో కన్వీనర్ కోటాలో మనం చూసినట్టయితే అట్లీస్ట్ 2,000 నుంచి 2,500 వరకు సీట్లు రావాల్సిందే. మరి మిగతావి మేనేజ్మెంట్ ఫిలప్ చేసుకుంటుంది. మరి ఎందరో విద్యార్థులు ఇంజనీరింగ్ కోసం ఈసారి కాంపిటీషన్ ఎక్కువ ఉండడం వల్ల ఇంజనీరింగ్ కాలేజీల చుట్టూ డొనేషన్ ఎక్కువ అవుతుందని బాధతో తిరుగుతూ ఉన్నారు. పేరెంట్స్ నాకు చాలామంది కాల్ చేస్తున్నారు. మరి విపరీతమైన డిమాండ్ ఇంజనీరింగ్ కాలేజీ మేనేజ్మెంట్ సీట్ల కోసం డబ్బులు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. మరి అలాంటి తరుణంలో ఈ సీట్ అని కనుక ఆ సీట్ రాని వారు కానీ, ఎట్లాగో సీట్లు వచ్చి జాయిన్ అయిన వారు ఆల్రెడీ కాలేజీలో సెటిల్ అయిపోయారు, కానీ సీట్లు రాని వాళ్ళకు ఇలాంటి కాలేజెస్లో కొంత అవకాశం ఇస్తే మరి అది ప్రభుత్వం హైకోర్టు ఇచ్చిన ఈ జడ్జిమెంట్ని యాక్సెప్ట్ చేస్తుందా, లేదా చేస్తే కౌన్సిలింగ్ అనేది ఏ రకంగా ఉంటుంది, మరి కౌన్సిలింగ్ ప్రభుత్వమే చేపడుతుందా 4th ఫేజ్ రూపంలో, లేదా ఆ కాలేజీలకే ప్రయారిటీ ప్రకారం అంటే ర్యాంక్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారం అడ్మిషన్స్ ఇవ్వమని తెలియజేస్తుందా? ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఇటు పేరెంట్స్ని కానీ స్టూడెంట్స్ని కానీ తోలుస్తున్నాయి. మరి దాదాపు ఈరోజు ఉదయం నుంచి చాలా కాల్స్ రావడం జరిగింది. దానికి మన
ఇచ్చే రెస్పాన్స్ ఏంటంటే ప్రభుత్వం వైపు నుంచి ఈ కాలేజీల యొక్క పెంపు గ్రీన్ సిగ్నల్పై ఇప్పటివరకు అప్డేట్ అయితే లేదు. మరి దీనిపై కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. అది దాదాపు రేపు లేదా ఎల్లుండి తీసుకోవచ్చు. అయితే ఈ తరుణంలో సీట్లు పెంచి వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తుందా? దాదాపు నిర్వహించే అవకాశాలు తక్కువనే, కౌన్సిలింగ్ నిర్వహించే అవకాశాలు అనుకోవచ్చు. మరి ప్రభుత్వం ఈ కాలేజీలో అసలు సీట్లు ఇవ్వడానికి ఈ కాలేజీలకు సుముఖంగా ఉందా? హైకోర్టు జడ్జిమెంట్ను ప్రభుత్వం అంటే పాటిస్తుందా, లేదా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి కూడా గౌరవ హైకోర్టు 2 వీక్స్ టైం ఇచ్చింది. మరి ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనేది చాలామంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ ఎవరైతే సీట్ రాలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఏదేమైనా విద్యార్థుల యొక్క దృష్టితో పెట్టి చూస్తే ఖచ్చితంగా చాలామంది సీట్ రాలే కాబట్టి ఈ 2500 కావచ్చు, 2000 సీట్లు కావచ్చు, కన్వీనర్ కోటాలో కనుక ఫిలప్ చేస్తే కొంతమంది విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. మరీ లోయర్ కాలేజీలో వచ్చిన పిల్లలకు కూడా ఇప్పుడు ఇట్లాంటి కాలేజెస్కు వెళ్ళే అవకాశం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎక్కడో మారుమూల కాలేజీలో వెళ్ళే కంటే ఇట్లాంటి కాలేజీలో కొంత మెరుగే కాబట్టి అది కూడా ఒక అవకాశంగా ఇస్తే బాగుంటుంది. మరి అది కౌన్సిలింగ్ రూపంలో అయితే అందరికీ న్యాయం జరుగుతుంది. మరి ఒకవేళ పూర్తిగా మేనేజ్మెంట్లకే అప్పగిస్తే ఆల్రెడీ మనం జడ్జిమెంట్ రాగానే కొంతమంది మేనేజ్మెంట్ సీట్ల కోసం చాలామంది యాస్పిరెంట్స్కి ఫోన్ చేస్తూ ఉన్నారంట, మాకు ఆల్రెడీ పర్మిషన్ వచ్చేసింది అది అని చెప్పేసి. ఇంతకుముందే చాలామంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరి ఆచితూచి అడిగేయండి మేనేజ్మెంట్ సీట్లలో మీరు జాయిన్ కావడానికి. తర్వాత ఒకవేళ ప్రభుత్వం వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ మళ్ళీ రాకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. చాలామంది కూడా ఇప్పటికే లక్షలు కట్టి కొన్ని కాలేజెస్లో మేనేజ్మెంట్ సీట్ కోసం మళ్ళీ వాళ్ళు అమౌంట్ రిఫండ్ చేసినప్పుడు మనం చూసాం. ఆ కాలేజీకి ఈ యొక్క విద్యార్థుల పేరెంట్స్ మధ్యన చాలా వరకు గొడవలు కూడా జరిగిన సన్నివేశాన్ని మనం మాధ్యమాల ద్వారా చూస్తున్నాం. మరి ఇలాంటి తరుణంలో అందరికీ న్యాయం జరిగే విధంగా కౌన్సిలింగ్ నిర్వహించి ఈ సీట్లను ఈ 14-15 కాలేజీలో ఉన్న ఈ 2000 లేదా 2500 సీట్లను కౌన్సిలింగ్ ద్వారానే ఫిలప్ చేస్తే విద్యార్థులకు న్యాయం జరుగుతుందని కోరుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.